శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు మన వేటి న్యూస్ కాంక్లేవ్లో పాల్గొంటున్నారు. వారిని అడిగి ఒక ప్రజాప్రతినిధిగా తెలంగాణ రానున్న 10 ఏళ్లలో సాధించే అభివృద్ధి గురించి వారిని పలకరిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు ఒక ప్రజాప్రతినిధిగా, మన సంస్కృతి సంప్రదాయ పరిరక్షకులుగా, ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యేగా మీ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. మరి రానున్న 10 ఏళ్లలో తెలంగాణ భవిష్యత్తు గురించి మీ యొక్క ప్రతిపాదనలు, సూచనలు, సలహాలు ఏమిటి? ఏ విధంగా ప్రజలకు సేవ అందించబోతూ ఉన్నారు? ఇప్పుడున్న రాజకీయ నాయకులను ముందు 90% తీసేయాలి రాజకీయాలకి వెళ్ళి. ఇప్పుడు రాజకీయ నాయకులలో నిజాయితీ లేకుండా, ఒక విజన్ లేకుండా, ఎంతసేపు ఎన్ని వేల కోట్ల అవినీతి చేద్దాము, ఎంత దోసుకుందాము, ఎంతమంది బంధువులని మొత్తం రాజకీయాలను నింపుదాము, ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేద్దాము, ఎన్ని లక్షల కోట్ల అప్పు తెద్దాము, అమాయక ప్రజల మీద అప్పులు మోపుదాము, ఇట్లాంటి ఆలోచనలు ఉన్న రాజకీయ నాయకులు ఉన్నంత వరకు 10 ఏళ్ళు కాదు కదా, 10,000 సంవత్సరాల వరకు కూడా ఇంతే ఉంటుంది పరిస్థితి. ఇంకా దిగజారుతుంది. ఇప్పుడు సాధారణంగా ఒక ప్రజాప్రతినిధిగా మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు, లేదా ఏ విధంగా దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? దానికి ఎటువంటి ప్రణాళికలు అవలంబించినట్లయితే దీన్ని రూపుమాపచ్చు అంటే రాజకీయాల్లో? అంటే దీన్ని బట్టి ముఖ్యంగా ఏంటంటే, రాజకీయాలలో కొద్దిగా ధైర్యం ఉన్న వాళ్ళు రావాలి, చైతన్యం ఉన్న వాళ్ళు రావాలి, సమాజం మీద అభిమానం, ప్రేమ ఉన్నోడు రావాలి. అందరం కలిసి ఇప్పుడున్న ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రశ్నించే తత్వం నేర్పాలి. ఎందుకురా నీకు 6 సార్లు ఓట్లు ఎందుకు వేయాలా, నువ్వు 7 సార్లు ఎమ్మెల్యేగా మాకు వేసింది ఏంది, ఇట్లాంటి ప్రశ్నలు రావాలి ప్రజల్లో నుంచి. 35 సంవత్సరాలు నేను ప్రజాప్రతినిధిని ఎన్నుకున్న తర్వాత కూడా మేము క్యూలలో ఎందుకు నిలబడాలా? రేషన్ కార్డులకు, పెన్షన్లకు, ఇందిరమ్మ ఇళ్లకు, ఇట్లాంటి ప్రశ్నలు సమాజంలో జాగృతమైనప్పుడు అప్పుడు నాయకులు సెటరేట్ అవుతారు. ప్రజలు సెట్ అవుతే సిస్టమ్ సెట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా దీనికి ఏంటంటే, ప్రజల మీద తప్పు మోపకుండా, తెలివి ఉన్నవాడు, నిజాయితీ ఉన్నవాడు ఇళ్లల్లో కూర్చుండి యూట్యూబ్లలో మాట్లాడుకుంటా, ఇట్లాంటి కాన్క్లేవ్లు వచ్చి సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా సామాన్య ప్రజల్ని, గ్రామీణ ప్రాంత ప్రజల్ని చైతన్యవంతం చేసి దీన్ని ఒక విజనరీగా, ఒక ఐడియాలజీగా తీసుకెళ్ళచ్చు. ఈరోజు వేటు న్యూస్ నిర్వహిస్తున్న కాంక్లేవ్లో మీరు ఒక ఎమ్మెల్యేగా వచ్చారు. మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది? మీ యొక్క జీవన ప్రయాణం నుంచి రాజకీయ ప్రస్థానానికి ఆ ప్రయాణం ఏ విధంగా ప్రారంభమైంది అనేది మన వేటు న్యూస్. నాకు అంతగానే ఏం లేదు, చరిత్ర లేని చరిత్ర నాది, గతం లేని చరిత్ర. ఓన్లీ 3 నెలలనే ఎమ్మెల్యే అయ్యాను. 2 సంవత్సరాల 4-5 నెలల నుంచి నిరంతరం సామాన్యుల పట్ల, పేదల పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల, ఉపాధి పట్ల నిరంతరం కొట్లాడుతుంది తప్ప రాజకుటుంబం కాదు, దొరల కుటుంబం కాదు, వారసత్వ రాజకీయాలు లేవు, గడీలలో పుట్టలేదు. ఒక సామాన్య రైతు బిడ్డగా ఈ స్థాయికి ఎదిగాను కష్టపడి. ఒక సామాన్యుడిగా జీవితం మొదలుపెట్టాను. ఈరోజు గౌరవప్రదమైన ఒక శాసనసభ్యుడనే హోదాతో ఉంటున్నానంటే ముఖ్యంగా నా ఆర్మూరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. కాబట్టి గతము లేని చరిత్ర, భవిష్యత్తు తెలియని చరిత్ర, వర్తమానంలో నిర్భయంగా నిజాయితీగా బతుకుతున్న చరిత్ర. ఆర్మూర్లో మీరు పరిశీలించినటువంటి ఏవైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఏ విధంగా పరిష్కరించాలని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? అన్నీ ఉన్నాయి. అసలు ఏం కావాలో, ప్రజలకి ఏం కావాలా, సామాన్యుడికి ఏం కావాలా, ఏదీ లేదు అక్కడ. విద్యా వ్యవస్థ దారుణంగా పడిపోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు నా విద్యా వ్యవస్థను కూడా మొత్తము తూట్లు పడిచారు, దాన్ని నిర్వీర్యం చేశారు, ప్రైవేట్ సెక్టర్ని డెవలప్ చేశారు. ఈ దుర్మార్గులైన రాజకీయ నాయకులు ఈ విద్యా వ్యాపారంలోకి, వైద్యం వ్యాపారంలోకి వచ్చిన తర్వాతనే ఈ దరిద్రం పట్టుకుంది వ్యవస్థకు. మంత్రులు ఉంటారు, అలా కాలేజీలు ఉంటాయి, ఎమ్మెల్యేలు ఉంటారు, అలా కాలేజీలు ఉంటాయి, రకరకాల. అంటే ఏ వ్యాపారం అయితే చేయకూడదు రాజకీయ నాయకుడు దాంట్లోనే ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఒక ఆర్మూరు చూసుకోండి, ఒక స్కూల్స్ బాగాలేవు, కాలేజెస్ బాగాలేవు, అన్న ఫెసిలిటీస్ బాగాలేవు, ఎటువంటి వాళ్ళకు ఇన్ఫ్రా లేకుండా సామాన్యులని, పేద పిల్లలు వచ్చి చదువుకోండి అన్నప్పుడు ఎందుకు ఏ సౌకర్యం లేని, ఇప్పుడు మ్యాథ్స్ లేని టీచర్లలో స్టూడెంట్స్ ఎందుకు రావాలి, సైన్స్ టీచర్ లేని స్కూళ్ళకు ఎందుకు రావాలి, లేదు కనీస వసతులు లేని, బాత్రూములు లేని స్కూళ్ళలోకి, కాలేజీలోకి 16 ఏళ్ళ అమ్మాయిలు ఎందుకు రావాలి? అంటే ఇవన్నీ ప్రశ్నిస్తున్నాము. ఒకటి వైద్యము, డాక్టర్స్ ఉండరు, మెడిసిన్స్ ఉండయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉండయి. అంటే సామాన్య ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి. మరి ప్రజలు ఇప్పుడు 21వ సెంచరీలో కొంత కనీసం
కనీస వసతితోని గ్రామీణ ప్రాంతాలలో బతకాలంటే బతకలేని పరిస్థితి. మోసపూరిత వాగ్దానాలు, అబద్ధాల వాగ్దానాలతోని రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఇది అదే చెప్తున్నాను, నాయకులు క్లీన్ అయ్యే వరకు ఇది క్లీన్ కాదు. ఎంతసేపు ఒకరేమో అప్పులు తెచ్చినామంటారు, ఒకరేమో వడ్డీలు కడుతున్నామంటారు, మా దగ్గర ఏం లేదంటారు, మమ్మల్ని చెప్పులు దొంగ అంటున్నారు, మాకు అప్పులు పుడతలేవంటారు. అప్పులు ఎందుకు చేస్తున్నారు, అప్పులు ఎందుకు పుడతలేవు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలది. ఇప్పుడు సాధారణంగా మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఆర్మూరు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చుంటారు కదా, మీ స్థాయిలో మీరు ఎలక్షన్లకు ముందు ఎటువంటి హామీ ఇచ్చారు? వాటిని ఏదైనా నెరవేర్చడం జరిగిందా? ఇప్పుడు మేము ఇచ్చింది ఏంటంటే మేనిఫెస్టో మాది వేరే ఉంటుంది, ప్రజలు ఎన్నుకున్నదేమో ప్రభుత్వం వేరు. రెండు తేడాలు గమనించాలి ప్రజలు కూడా. నేను ఇచ్చింది వేరు, నేను ఇచ్చినప్పుడు నా ప్రభుత్వం రాలేదు, నా పార్టీ ప్రభుత్వం ఇంకొకరిది అయిపోయింది. కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను ఎంత ఇచ్చినా, నేను ఇచ్చినది విద్య, వైద్యం, ఉపాధి, ఒక ప్రశాంతమైన వాతావరణం, స్వేచ్ఛమైన వాతావరణం. ఫస్ట్ అన్నిట్లకన్నా మించిన సక్సెస్ అయిన ఏంటంటే నా ప్రాంతంలో ఒక బానిసత్వం, ఒక భయం, ఒక బెదిరింపు రాజకీయ వ్యవస్థ, గుండాలు, రౌడీలు, కబ్జా కోర్లు రాజ్యం మేలుతున్న సమయంలో నచ్చాను. మనిషి చూసి భయపడటం, మనిషి తన నీడని చూసి తానే భయపడే పరిస్థితికి పోయినప్పుడు నేను వచ్చాను. ఫస్ట్ ప్రశాంతంగా స్వేచ్ఛనిచ్చాను ఆ ప్రాంతానికి. ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వేచ్ఛను మించింది లేదు, ఆ స్వేచ్ఛను ప్రసాదించాను. రెండోది రాజకీయ విభేదాలు. గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాను, మీకు పార్టీలకు సంబంధం లేదు, రాజకీయ నాయకులంతా ఒక వర్గము, ప్రజలంతా ఒక వర్గము, పార్టీలకు అతీతంగా మీరు ఉండండి, ఎన్నికలు వచ్చినప్పుడే మీ నిర్ణయాన్ని చెప్పండి, మంచి చెడు మీరు నిర్ణయించుకోండి. రెండోది ఉన్నంత లోపల నాకు ఎంతవరకు ప్రశ్నిస్తున్నానో, రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాను, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడక్కడ కాదు, తెలంగాణ అసెంబ్లీని అడిగాను, ఒక్కరిని అడిగాను ఇప్పటికీ, ఏం ముఖ్యమంత్రివి నువ్వు అని. 1000 కోట్లు నీ నియోజకవర్గం ఉండబోయి మాకు 1000 కోట్లు ఇస్తావా, ఎవడబ్బా సొమ్ము, ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగాను. ఇదేంది ఇంటర్వ్యూ వేదికల మీద, సోషల్ మీడియా వేదికల మీద కాదు, తెలంగాణ ప్రజల గర్భగుడి లాంటి అసెంబ్లీలో అడిగాను. కాబట్టి ఆ పక్షపాతాన్ని నిలదీస్తున్నాను, అభివృద్ధి పట్ల వస్తున్నాను, మాకు ఎంత వీలైతే అంత తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సుమారు ఒక 200 కోట్లతో ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చాము. కానీ 200 కోట్లతో సరిపోదు, 20,000 కోట్లు మీరు ఎట్లా ఉండబోతారు, మాకు 200 కోట్లు ఎందుకు ఇస్తారు? ఇది నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా ప్రజల పక్షాన నిలబడుతున్నాను, రైతుల పట్ల నిలబడుతున్నాను, మహిళల పట్ల నిలబడుతున్నాను, విద్యార్థుల పట్ల, వైద్యం పట్ల, అన్నీ ఏవైతే మౌలిక సమస్యలు ఉన్నాయో అవన్నిటి మీద ప్రశ్నిస్తున్నాను. కొన్ని పరిష్కారం అవుతున్నాయి. ఇంకా రాబోన్న రోజులలో ఎప్పటికైనా సరే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. చాలా సంతోషం సార్. చాలా వరకు మీరు ప్రాక్టికల్గా మాట్లాడుతున్న విషయాన్ని నేను గమనించడం జరిగింది. వేటు న్యూస్ కూడా దానికి అభినందనలు తెలియజేస్తుంది. యాక్చువల్గా ఈ యొక్క రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనే సంకల్పం మీకు ఎలా కలిగింది? మొదట ఆ యొక్క టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పగలరా? అప్పుడు పరిస్థితి, ఇది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ప్రాణాలు పోసి తెచ్చుకున్న రాష్ట్రం, కుటుంబాల గురించి వచ్చిన రాష్ట్రం కాదు ఇది. దోసుకున్నోడికి దోసుకున్నంత వచ్చిన రాష్ట్రం కాదు. 1200 మంది పిల్లలు మన ప్రాణాలు అర్పించి, త్యాగాలు చేసి, కనతల్లో బుల్లెట్లు దించుకుంటూ వచ్చిన రాష్ట్రం తప్ప ఇప్పుడున్న రాజకీయ నాయకులు సంపాదించుకోవడానికి మోకిలాల, మొయినాబాద్లో ఫామ్ హౌజులు కట్టుకుంటందుకు రాలేదు. ఆ సమయంలో ఒక పోలీస్ దుర్మార్గమైన పరిపాలన, ఒక రాజరిక పోకడలు, అంటే ఎవరి గురించి ఈ స్వాతంత్రం, ఎవరి గురించి తెలంగాణ, కొంతమందికే పరిమితమా? లక్షలాది మంది వీరులు త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్రం, వేలాది మంది వీరులు తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ, కొంత కుటుంబ పాలన, రాజరిక పాలన, దుర్మార్గమైన పాలన, పోలీసులను పెట్టి జులుము చేసే పరిపాలన, అవినీతి పరిపాలన, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైన ఆలోచన కలిగి రాజకీయాలకు రావాలి, ఏదో ఒకటి చేయాలి సామాన్యులకు, పేదలకు అనే ఆలోచనతో వచ్చాను. చాలా సంతోషం సార్. మీరు నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేయాలనే ఒక తపనతో మీ మాటల్లో అది నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మీ యొక్క అనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజాసేవకు సంబంధించి, మీ యొక్క ఆశలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో నెరవేరాలని మన వేటు న్యూస్ కాంక్లేవ్ ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అవి ఫలప్రదం కావాలని కోరుకుంటోంది. నమస్కారం సార్. ధన్యవాదాలు.